కానీ నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడివో నువ్వు ఎలా తెలుస్తావు చెప్పనా? నీ నోరుని బట్టి చెప్పొచ్చు. అటు గుర్తుపెట్టుకో. ఆ నోరు ఉపయోగపడే మాటలు మాట్లాడుతుందా, ఆ నోరు చెడగొట్టే మాటలు మాట్లాడుతుందా, ఆ నోరుని బట్టి చెప్పొచ్చు. ఇంకా బైబిల్ చెప్తుంది, పౌలు గారు అంటున్నారు, మీ చేత నేను మెప్పు పొందాల్సిన వాడును, ఏలయనగా నేను ఏ మాత్రపు వాడిని కాకపోయినను. ఏమంటున్నారు చెప్పండి? ఈ మాటలన్నీ ఆయన ఉపయోగిస్తున్నట్టే కారణం ఏంటి చెప్పండి? ఆయన ఏమాత్రం అన్నారు ఎవరిని? పౌలు గారిని. ఆయన అవివేక్ అన్నారు, ఆయన లెక్కల్లో లేడు అని అన్నాడు. అందుకే అలా మాటలు క్లైమ్ చేస్తున్నాడు, నేను అవివేకిని, ఏమాత్రం అని కాకపోయినా. ఒక మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. తాను కట్టిన సంఘానికి తానేంటో వివరించుకునే పరిస్థితి పెద్ద ఆయనకు వచ్చిందంటే వెనకాల ఏం చేశారు? గుసగుసలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదా? తాను కట్టిన సంఘానికి తానేంటో చెప్పుకోవాల్సి వస్తుంది, తాను కట్టిన సంఘానికి తానేంటో నిరూపించుకోవాల్సి వస్తుంది, తాను కట్టిన సువార్త చేత కట్టిన సంఘానికి తన సువార్త శ్రేష్టమైనదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఈయన ఇంతగా దిగజార్చిన కారణాలు ఏంటి? కొండెములు. చాలా బాధ పెడుతున్నాయి ఆయన. ఇంకా చెప్తున్నా చూడండి, మాట్లాడుతున్నాడు 13వ వచనంలో, నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘాల కంటే తక్కువ వారైతిరి? నేను చేసిన అన్యాయమును క్షమించండి అంటున్నాను. అసలు మీ సంఘాన్ని తక్కువ అన్నది ఎవడు? మీ సంఘానికి ఇప్పుడు ఏమి తక్కువైపోయింది? చక్కటి వరాలు దేవుడిచ్చాడు. అసలు సంఘం అంటే ఇలా ఉండకూడదని అంటున్నది ఎవరు? ఒకవేళ నేను మిమ్మల్ని సంఘంగా ఏర్పరచడమే నేను చేసిన తప్ప, లేదా మిమ్మల్ని ఏమీ అడగకుండా మీ దగ్గర ఉచితంగా నేను సువార్త చేయడమే తప్ప, పోనీ నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా నుండి మీకు కావాల్సింది క్షమాపణ కావాలా? నేనేమైనా మీకు అన్యాయం చేశాను? ఒకవేళ నా యాంగిల్లో అది అన్యాయం కాకపోయినా మీ యాంగిల్లో నేను ఏదైనా అన్యాయం చేసినట్టు అనిపిస్తే ఆయన చెప్పకూడని మాట చెప్తున్నాడు. ఏమని? నన్ను క్షమించండి అన్నాడు. ఏం చేశాడు ఆయన క్షమించండి అంటున్నాను? పౌలంతటా ఆయనే గొప్ప పరిచారకుడినే, అపోస్తులు 12 మంది ఒకవైపు, ఈయన ఒక్కడే ఒకవైపు ఉండి అన్ని జనాంగానికి అంత గొప్ప సువార్త చేస్తున్న ఆయనతోనే సారీ చెప్పించేశారంటే వీళ్ళని ఏమనుకోవాలి? గుసగుసలకి అడ్డుగడియలు వేయకపోతే అవి చాలా ప్రమాదం, సంఘాన్ని పాడు చేసేస్తాయి. అందుకే కింద అంటున్నాడు చూడండి, ఇదిగో ఈ 3వ సారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముకున్నాను. ఈ మాటను బట్టి చెప్తారు,